హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ వినీత ఫ్రమ్ జెమ్ డివైన్ టారెట్ తెలుగు. సో మనకి థర్డ్ పార్టీకి మీ పర్సన్కి మధ్య ఇష్యూస్ అనేవి జరుగుతున్నాయి అనేది నాకు క్లియర్లీ తెలిసింది. సో నేను ఇంకొంచెం ఎందుకో ఏ రోజుకి ఆ రోజు అప్ టు డేట్గా తెలుసుకుందాము అనిపించింది. నాకు ఈరోజు కూడా ఇంకొంచెం ఎలాబొరేటివ్ వేలో చూద్దాము, హిడెన్గా మనకి తెలియలేని ఉంటాయి, అవి కూడా చూద్దాము అనిపించింది. సో వితౌట్ ఎనీ డిలే నేను రీడింగ్లోకి వెళ్ళిపోతున్నాను. సో యూనివర్సే కన్వే చేస్తారు. యూనివర్స్ ఏం చెప్పాలి అనుకుంటున్నారో అది కార్డ్స్ త్రూ మనకి రివీల్ చేస్తారు. ఓకే, సో ప్రేయర్ చేసుకుందామమ్మ. ఫస్ట్ ఫోకస్ చేయండి, ఖచ్చితంగా ఫోకస్ చేయాలి. ఓకే, ఎందుకు చెప్తున్నానంటే అది మీ లైఫ్కి ఇంప్లిమెంట్ అవుతుంది. ఇది జనరల్ రీడింగ్ అని తీసి క్యాజువల్గా మాత్రం చూడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా మీ లైఫ్కి ఇంప్లిమెంట్ అవుతుంది. ఓకే, యూనివర్స్, డివైన్ ఎనర్జీస్, నా స్పిరిట్ గైడ్స్, హయ్యర్ పవర్స్, ఈరోజు ఈ రీడింగ్ చూస్తున్న ప్రతి వ్యూవర్ రిలేషన్షిప్కి సంబంధించిన హిడెన్ ట్రూత్స్, ఎమోషనల్ రియాలిటీస్, అలాగే యాక్యురేట్ మెసేజెస్ బయటికి రావాలి ఈశ్వర. ప్రస్తుతము మా వ్యూవర్స్ యొక్క పర్సన్ నిజంగా ఏ ఎమోషనల్ స్టేట్లో ఉన్నారో, వాళ్ళు బయటికి చెప్పని ఇన్నర్ ఫీలింగ్స్ ఏంటో, అలాగే థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో నిజంగా ఏం జరుగుతుందో, నా వ్యూవర్స్ గురించి వాళ్ళ హార్ట్‌లో ఇప్పటికీ ఏం నడుస్తోంది అన్నీ ఈ కార్డ్స్ ద్వారా క్లియర్‌గా రివీల్ కావాలి ఈశ్వర. ఎలాంటి నెగటివిటీ, మ్యానిపులేషను, ఔట్‌సైడ్ ఇన్‌ఫ్లుయెన్స్, ఎనర్జీస్, కన్‌ఫ్యూజన్ ఈ రీడింగ్‌పై ప్రభావం చూపకూడదు తండ్రి. ఈరోజు బయటకు వచ్చే ప్రతి మెసేజ్ నా వ్యూవర్‌కి క్లారిటీ, స్ట్రెంగ్త్, ఎమోషనల్ హీలింగ్, డివైన్ గైడెన్స్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. యూనివర్స్, ప్రస్తుతం సైలెన్స్లో దాగి ఉన్న నిజాలను బయటకు తీసుకురండి. ఈ రీడింగ్ ద్వారా రియల్ ఎమోషన్స్ని రివీల్ చేయండి. ఈ రీడింగ్ చూస్తున్న ప్రతి సోల్కి వాళ్ళు తెలుసుకోవాల్సిన నిజం యాక్యురేట్గా కన్వే చేయండి ఈశ్వర. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ సో మచ్. కార్డ్స్ తీసుకుందామమ్మ. ఫస్ట్ కార్డ్ సెట్, సెకండ్ కార్డ్ సెట్, థర్డ్ వన్, fourth card set, fifth one, sixth card set, seventh card set, eighth one, ninth one, 10th card set, 11th card set, and 12th one. Okay, first card set, the Hierophant, Page of Wands, 5 of Cups, Page of Cups, Queen of Wands, King of Wands, 6 of Cups, 7 of Swords, the Hermit, the Empress, 8 of Swords, final card set, the Sun. ఓకే, ఏదో ఒక రోజు నాకు ఇంకా నేను కన్ఫర్మేషన్ తీసుకోవాలి ఖచ్చితంగా యూనివర్స్ నుంచి. సో ఏదో ఒక రోజు ఏంటంటే మీ అందరూ కూడా ఓకే, ఏం లేదు, ఏదో ఒక రోజు నా లైఫ్ స్టోరీ గురించి నేను షేర్ చేసుకుంటాను. దట్స్ ఇట్. ఓకే, సో అంతకుమించి ఏం కాదు. ఈరోజు కార్డ్స్ నాకు ఏంటో కొంచెం డిఫరెంట్గా కన్వే అవుతున్నాయమ్మా. ఈరోజు వచ్చిన కార్డ్స్ చూస్తుంటే యూనివర్స్ ఒక డీప్ ఎమోషనల్ ట్రూత్ రివీల్ చేయాలనుకుంటున్నారు. చాలామంది వ్యూవర్స్ మీరు ఇప్పటి వరకు ఒకే బాధతో స్ట్రగుల్ అవుతున్నారు. మీ పర్సన్ మీకు సింపుల్ ఒక్క క్షణంలో
ఇచ్చిన వర్డ్ ఏదైతే ఉందో ఒక్క క్షణంలో సింపుల్‌గా చెప్పేసి వెళ్ళిపోయిన వర్డ్ మీకు ఇయర్స్ పడుతుంది దాని నుంచి బయటికి రావడానికి. చాలామందికి. ఇక్కడ నాకేంటంటే చాలామంది చాలా స్ట్రగుల్ అవుతున్నారు. నా పర్సన్ నిజంగా నన్ను మర్చిపోయారు. ఈ థర్డ్ పర్సన్ ముందు అసలు నా గురించి ఎలా మాట్లాడుతున్నారు? వాళ్ళు ఎప్పుడైనా నా విలువని రియలైజ్ అవుతున్నారా? కానీ ఈరోజు కార్డ్స్ చాలా డిఫరెంట్ స్టోరీ చెప్తున్నాయి. ప్రస్తుతం మీ పర్సన్ బయటికి ఎంత స్ట్రాంగ్‌గా కనిపించినా లోపల మాత్రం మీ గురించి డీప్ ఎమోషనల్ రియలైజేషన్ ఫేజ్‌లో ఉన్నట్టే నాకిక్కడ కనిపిస్తుంది. అందుకని నేను మీకు స్టార్టింగే క్వెషన్ రూపేణా కన్వే చేసేసాను. ముఖ్యంగా ఈ రీడింగ్‌లో రిపీటెడ్‌లీ కనిపిస్తున్న విషయం ఏంటంటే మీరిచ్చిన లవ్, కేర్, లాయల్టీ, ఎమోషనల్ సపోర్ట్ ఇప్పుడు వాళ్ళకి చాలా గట్టిగా గుర్తొస్తున్నాయి. ఒకప్పుడు వ్యూవర్స్ మీరు ప్రేమని నార్మల్‌గా తీసుకున్న పర్సన్స్. కానీ మీ పర్సన్ వచ్చాక ప్రేమ అంటే ఇంకా హార్ట్‌కి టచ్ అయ్యి అది ఇచ్చే పెయిన్, ఆ పెయిన్‌తో ఎలా బ్రతుకుతున్నారు అనేది మీకే తెలుసు. కదా! సో, అట్లాగే మీ పర్సన్స్ కూడా అసలు మీ లవ్‌ని అయితే ఇక మరీ నార్మల్‌గా తీసుకున్నారు. మీ పర్సన్ రాకముందు మీరు చాలా ఎంజాయబుల్‌గా, జాయ్‌ఫుల్‌గా తిరిగే పర్సన్స్ మీరు. మీ పర్సన్ వచ్చాక అసలు ప్రేమ విలువ, ప్రేమకుండే పెయిన్, ప్రేమకుండే స్ట్రెంత్ ఎవ్రీథింగ్ అంతా మీకు ఎక్స్‌పీరియన్స్ అయింది. అది సెకండ్ థింగ్ అనుకో. ఇంకా మీ పర్సన్ అయితే మిమ్మల్నయితే చాలా నార్మల్‌గా తీసుకునేవారు. ఇప్పుడు అదే ప్రేమ చాలా రేర్ అని రియలైజ్ అవుతున్నారు. మీ ప్రేమ ఎంత రేర్ అనేది తెలుస్తుంది మీ పర్సన్‌కి. ముఖ్యంగా కార్డ్స్‌లో కనిపిస్తున్న ఎనర్జీ ప్రకారం థర్డ్ పర్సన్ ఈ థర్డ్ పర్సన్ ముందు నాకు వాళ్ళ ముందు గూడా మీ గురించి కంపారిజన్, అప్రిసియేషన్ ఒక పర్సన్ ముందు ఇంకో పర్సన్‌ని అప్రిసియేషన్ దట్ టూ ఎక్స్ అయిన మీరు అనేది ఆ థర్డ్ పర్సన్‌కి తెలిసి కూడా అప్రిసియేషన్ చేస్తున్నప్పుడు ఆళ్ళకి కాలే విధానం మనకి తెలుసు కదా! ఎక్కడ, ఎలా ఇంకా మీకు తెలుసు. ఎమోషనల్ రియలైజేషన్ అనేది చాలా స్ట్రాంగ్‌గా కనిపిస్తుంది నాకిక్కడ. మీ గురించి మీ పర్సన్ ఆ థర్డ్ పర్సన్ దగ్గర ఫుల్ ఆఫ్ అప్రిసియేషన్స్ చేస్తున్నారనమాట. ఇప్పుడు ఒక్కో కార్డ్ ద్వారా యూనివర్స్ రివీల్ చేస్తున్న అసలు ఎమోషనల్ ట్రూత్ ఏంటో డీప్‌గా చూద్దాం. చూడండి ఇక్కడ ద హెరోఫెంట్. ఈ కార్డ్ వల్ల ఫస్ట్ కనిపిస్తుంది మీరు మీ పర్సన్ మధ్య కనెక్షన్ సూపర్ఫిషియల్ కాదు. ఈ బాండ్‌లో జెన్యూన్ ఎమోషనల్ డెప్త్ ఉంది. కొంతమందికి మ్యారేజ్ ఎనర్జీ ఉంది. కొంతమందికి సోల్ కాంట్రాక్ట్ టైప్ కనెక్షన్ ఇది పూర్తిగా. కొంతమందికి స్పిరిచువల్లీ డెస్టిన్డ్ రిలేషన్షిప్ ఎనర్జీ కూడా నాకు ఇక్కడ కనిపిస్తుంది. అందుకే వ్యూవర్స్ మీరు ఇచ్చిన లవ్‌ని ఇప్పుడు మీ పర్సన్ లైట్‌గా తీసుకోలేకపోతున్నారు. వాళ్ళు ఇప్పుడు స్లోలీ రియలైజ్ చేస్తున్నారు. అంత ప్యూర్ ఇంటెన్షన్స్‌తో నన్ను ప్రేమించిన వ్యక్తిని నేను హర్ట్ చేశాను అనే గిల్ట్ ఎనర్జీ కూడా కార్డ్స్‌లో స్పష్టంగా కనిపిస్తుంది. చూడండి ఇక్కడ పేజ్ ఆఫ్ వ్యాన్స్ ఈ కార్డ్ వల్ల వ్యూవర్స్‌కు మీ గురించి క్యూరియాసిటీ, అబ్జర్వేషన్ ఎనర్జీ కనిపిస్తుంది. మీ పర్సన్ ఇప్పటికీ మీ గురించి అప్డేట్స్ తెలుసుకోవటం, ఈ తెలుసుకునే పనిలోనే ఉన్నట్టే నాకిక్కడ కనిపిస్తుంది. నిరంతర ధ్యానము, జపము అలాగా నిరంతర నా వ్యూవర్స్ యొక్క అప్డేట్స్ తెలుసుకునే పని. కొంతమందికి సోషల్ మీడియా చెకింగ్ అనమాట. ఇండైరెక్ట్ అబ్జర్వేషన్, మీ రియాక్షన్స్ తెలుసుకోవాలనే ఇంట్రెస్ట్, తన పేరు చెప్తే మీరు ఎలా రియాక్ట్ అవుతున్నారు అని చూడటము, సడన్ కమ్యూనికేషన్ చేయాలన్న థింకింగ్ ఇవన్నీ కనిపిస్తున్నాయి నాకు ఇక్కడ. వాళ్ళు బయటికి సైలెంట్‌గా ఉన్నా కూడా లోపల మాత్రం మీ ఎనర్జీని ఇగ్నోర్ చేయలేకపోతున్నారు. కొంచెం కూడా. 5 ఆఫ్ కప్స్ ఇది స్ట్రాంగెస్ట్ రిగ్రెట్ కార్డ్. ఎందుకని మీ ఎనర్జీని ఇట్లా అసలు కొంచెం కూడా స్కిప్ చేయకుండా మీ ఎనర్జీలో ఉంటున్నారు అంటారు చెప్పండి? చెప్పండి? బికాజ్ నా వ్యూవర్స్‌ని యూనివర్స్ అలా తయారు చేశారు. యూనివర్స్ అలా తయారు చేసేసారు. వాళ్ళకి సెల్ఫ్ లవ్‌లో ఉండేటట్టు ఒకటి నేర్పించారు. అది ఎనీ రీడింగ్ ఏ విధంగా అన్నా కావచ్చు. నా రీడింగ్ ఏదన్నా గాని. నా రీడింగ్ అంటే అది యూనివర్స్ ఇస్తున్న సందేశం. నాదేముంది ఇక్కడ? ఏది ఏమైనా కూడా ఒక లెసన్ నేర్పించి వాళ్ళని ఒక స్ట్రాంగ్‌గా ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్
హ్మ్. ఇది ఇప్పుడు 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 రెడీ. ఇప్పుడు మీరు రెడీ యుద్ధంలో దిగడానికి అన్నట్టు ప్రిపేర్ చేశారు. ఇప్పుడు మీరు రెడీ రిలేషన్‌కి సరిపోయేట్టు ఇప్పుడు మీరు మీరు ఎటువంటి సిట్యుయేషన్స్‌నన్నా అటు ఆ పర్సన్‌ని గూడా మీరు హ్యాండిల్ చేయగలిగే కేపబిలిటీ మీకుంది అన్న విధంగా మీరు రెడీ అయ్యి యూనివర్స్ ప్రిపేర్ చేసినప్పుడు ఇప్పుడు మీ పర్సన్‌ని జస్ట్ మీరేదో చూస్తున్నారండి. ఎలా ఉన్నారు చూద్దాం. ఒకసారి మన పర్సన్‌ని చూద్దాం ఆగండి ఎలా ఉన్నారు? లేదా ఎలా ఉందో అసలు అటు సైడ్ ఎనర్జీస్ తెలుసుకుందాం ఆగండి. ఏం జరుగుతుందో అటు చూద్దాం. మనకిదొకటి ఉంది గదా! చూద్దామని చెప్పేసి వచ్చి చూసి హ్మ్. జస్ట్ హార్ట్‌కి తీసుకోకుండా బ్రెయిన్ వరకు పెట్టుకోవడం, వచ్చి చూడడము, మళ్ళీ గెంతులేసుకొని ఎళ్ళడము. మళ్ళీ మీ పనులు చూసుకోవడము, మీ సెల్ఫ్ ఫోకస్ ఈ మొత్తం యూనివర్స్ ఉన్నారు, నా తండ్రున్నారు, ఆయన చూసుకుంటారు. పర్వాలే హ్యాపీగా జాయ్‌ఫుల్‌గా జాయ్‌ఫుల్‌గా మీరు లైఫ్ లీడ్ చేయడమే కీ పాయింట్ ఇక్కడ. బికాజ్ ఆఫ్ దట్ ఫుల్ ఆఫ్ మీ పర్సన్ ఎనర్జీస్ మొత్తం మీరొక మ్యాగ్నెట్ అయిపోయారు. ఇక్కడ మధ్యలో మ్యాగ్నెట్ అయిపోయారు. అక్కడి నుంచి వస్తున్న ఎనర్జీస్ మొత్తం ఇంకెక్కడికెళ్తాయి? ఈ మ్యాగ్నెట్ దగ్గరికి రాక ఎక్కడికెళ్తాయి? అందుకని ఇంత హైలీ ఎనర్జీస్ వస్తున్నాయి మీ సైడ్‌కి. వద్దన్నా వచ్చేస్తాయి. ఇంక తప్పదది. ఇక మ్యాగ్నెట్ ఎక్కడుంటే అక్కడికి రావడమే గదా! బెల్లం చుట్టూ ఈగలు వాలినట్టు, చీమలు వాలినట్టు ఇక్కడ మ్యాగ్నెట్ ఇక్కడుంది. ఇంకా అది తప్పదు రావాల్సింది. అలా వచ్చేటట్టు ఎవరు చేశారిక్కడ? అదనమాట. 5 ఆఫ్ కప్స్ ఫుల్ ఆఫ్ అది నాకు స్ట్రాంగెస్ట్ రిగ్రెట్ అనమాట. ఈ పర్సన్ ఇప్పుడు ఎమోషనల్లీ లాస్ ఫీల్ చేస్తున్నట్టు నాకిక్కడ కార్డ్ చూపిస్తుంది. ప్రస్తుతము మీ పర్సన్ ఒక పెయిన్‌ఫుల్ రియలైజేషన్ ఫేజ్‌లో ఉన్నారు. నేను నిజంగా ఎంత వాల్యుబుల్ పర్సన్‌ని హర్ట్ చేశాను. కొంతమందికైతే ఇప్పుడు మీ యాబ్సెన్స్ అసలు చాలా హెవీ ఫీల్ ఇస్తుంది వాళ్ళకి. యాంగ్జైటీ, డిప్రెషన్ ఉన్నప్పుడు వస్తది కదా! హార్ట్ పెయిన్. ఆ పెయిన్ గూడా వస్తుంది వాళ్ళకి. అంత హెవీ ఫీల్ అవుతున్నారు. ఎస్పెషల్లీ ఎమోషనల్ సపోర్ట్, జెన్యూన్ కేర్, అండర్‌స్టాండింగ్ ఇవేవి వాళ్ళకిప్పుడు దొరకట్లేదు. ఇవన్నీ ఇప్పుడు వాళ్ళు మిస్ అవుతున్నారు. అవన్నీ గుర్తొస్తున్నాయి మీ నుంచి వాళ్ళకొచ్చినియి అవన్నీ అంటే ఇప్పుడు అవుంటే ఎలా ఉండేది? ఈ పెయిన్ ఎందుకొస్తుంది అనేది రియలైజ్ అవుతున్నారు. ముఖ్యంగా ఈ కార్డ్ వల్ల కనిపిస్తుంది వాళ్ళు బయటకి ఫుల్లీ హ్యాపీగా లేరు. లోపల ఎమోషనల్ ఎంప్టీనెస్ ఉంది వాళ్ళకి. ఫుల్‌గా. బక్క చిక్కిపోతారు చూడండి. ఏదో అలాగ స్ట్రాంగ్‌గా ఏదో స్టబ్బర్న్‌గా నడుస్తూ ఉన్నా కూడా లోపలున్న మానసిక బాధకి పైకి మనిషి రూపం మారిపోతూ ఉంటుంది. మీ పర్సన్‌ది కూడా ప్రస్తుతానికి రూపం మారిపోతూ ఉంది. ఓకే. మీరు ఫేస్ చేశారు గదా! ఇప్పుడు మీరు ఇప్పుడిప్పుడే గ్లో అవుతున్నారు. మంచిగా సెల్ఫ్ ఫోకస్ చేస్తూ, సెల్ఫ్ హీలింగ్ అవుతూ అన్ని రకాలుగాను మీరిప్పుడు గ్లో అవుతున్నారు కాబట్టి అట్రాక్ట్ చేస్తున్నారు. మీ పర్సన్ ఏంటి ఎవరినన్నా అట్రాక్ట్ చేస్తున్నారు ఇప్పుడు మీరు. ఇప్పుడు మరి మీ పర్సన్ ఏమో బక్కచిక్కిపోతున్నారు. పేజ్ ఆఫ్ కప్స్. ఈ కార్డ్ చాలా సాఫ్ట్ ఎమోషనల్ ఎనర్జీని చూపిస్తుంది ఇక్కడ మనకి. మీ పర్సన్ హార్ట్‌లో ఇప్పటికీ మీపై అఫెక్షన్ ఉంది. అది ష్యూర్. ప్రతి కార్డ్‌లోనూ మీపై అఫెక్షన్ ఉంది. మీపైకి ఎనర్జీస్ హెవీగా వచ్చేస్తున్నాయి. బికాజ్ మీరిక్కడ సెంటర్‌లో ఉన్నారు. ఎక్కడ ఉన్నా కూడా స్టూడెంట్స్ ఎక్కడ కూర్చున్నా కూడా ఒక సెంటర్ ఆఫ్ లెక్చరర్‌ని ఫోకస్ చేయాల్సిందే ఖచ్చితంగా. అండ్ లెక్చరర్‌ని ఫోకస్ చేస్తూ చూడాల్సిందే. అది ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ థింగ్ అనుకోండి. అది ఖచ్చితంగా చూడకపోతే లెక్చరర్ పనిష్ చేస్తారు. ఇక్కడ అది సమ్‌టైమ్స్ దాంట్లో 50% ఆఫ్ ద పర్సన్స్ ఫోర్స్‌ఫుల్లీ చూడకపోతే బాగోదని చూస్తారు. బట్ అట్రాక్షన్ ఇక్కడుంది. ఎనర్జీస్ అన్నీ ఆటోమేటిక్‌గా ఇక్కడికే వస్తాయి. ఇక్కడ పాయింట్ ఇది. ఓకే. అదనమాట. ఈ అట్రాక్షన్ ఎవరంటే మీరు. మంచిగా బాగున్నారు. మంచి గ్లో వస్తుంది ఫేస్‌లో. సాఫ్ట్ చాలా ఎమోషనల్ ఎనర్జీ కనిపిస్తుంది. వెరీ సాఫ్ట్ ఎమోషనల్ ఎనర్జీ అనమాట. మీ పర్సన్ హార్ట్‌లో ఇప్పటికీ మీపై అఫెక్షన్ చాలా ఎక్కువగా ఉంది. కొంతమందికి అపాలజీ ఎనర్జీ కూడా నాకిక్కడ కనిపిస్తుంది. నేను వాళ్ళని హర్ట్ చేయకూడదు అనే ఎమోషనల్ రిగ్రెట్ చాలా ఎక్కువగా ఉంది. చాలా ఎక్కువగా వాళ్ళ మనసులోంచి మీకు అపాలజీ చెప్తున్నారు. కానీ అది మీకు తెలీదు కదా! జనరల్‌గా వాళ్ళ మనసులోంచి చెప్పే అపాలజీ.
రీడింగ్ ద్వారా అంటే తెలుస్తుంది. కొంతమంది ఇంట్యూషన్ హైలీ వర్క్ అయ్యే వాళ్ళకి డెఫినెట్లీ ఎనర్జీస్ అందుతాయి. బట్ అది ఎనర్జీస్ అందినా కూడా ఎక్కడో దగ్గర మనిషి స్వభావం ఏంటంటే డౌట్‌ఫుల్‌గా ఉంటుంది. ఇది నిజమా? నాకు అందుతున్నాయి ఇవి. ఇది నిజమేనా? నేను ఫీల్ అయ్యేది నిజమేనా? అని ఒక డౌట్ ఉంటుంది. యెస్, అది నిజమే. ఓకే. ఇంకా చాలామందికి ఏంటంటే మీతో మాట్లాడాలనే హిడెన్ ఎమోషనల్ విష్ అనమాట. అదొక పెద్ద ఎమోషనల్ విష్ అయిపోయింది వాళ్ళకి. ఎమోషనల్ విష్ అంటే మామూలుగా ఒక కోరిక ఉంటుంది కదా! నాకు ఇది కావాలని, ఇది కావాలి. ఇదేంటంటే హార్ట్‌ఫుల్ బిగ్గెస్ట్ విష్ ఏంటంటే అది మీతో మాట్లాడాలనే కోరిక ఇక్కడ. చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అంత 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 పీక్‌లోకెళ్ళిపోయారు మీ పర్సన్స్. మీకోసం పిచ్చి పట్టినట్టు. పిచ్చి అంటే ఇది ఫుల్ ఆఫ్ ప్యూర్ ఎఫెక్షన్ అనమాట. ఓకే. ప్యూర్. క్వీన్ ఆఫ్ వాన్స్ చూడండి. ఈ కార్డ్ మీ ఎనర్జీని చాలా పవర్ఫుల్లీ రిఫ్లెక్ట్ చేస్తుంది. మీ ఎనర్జీ క్వీన్ ఆఫ్ వాన్స్. మీరు ఎంత హర్ట్ అయినా మీ ఆరా ఇంకా స్ట్రాంగ్గానే ఉంది. మీ ఆరా స్ట్రాంగ్గా ఉండటం వల్ల పడిపోయిన మీరు ఒక 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 మేను పర్వతంలాగా అంటారు. అంత స్ట్రాంగ్గా లెగిసి నించున్నారు. ఇప్పుడు దాన్నే అందరూ చూస్తున్నారు. అందరికీ అదే అట్రాక్షన్ అయింది మెయిన్ మిడిల్‌లో. సో, అది ఇక్కడ జరుగుతుంది. ఓకే. సో, మీ ఆరా అంత స్ట్రాంగ్‌గా ఉండటం వల్లే మీరు మళ్ళీ మీ పర్సన్‌ని అట్రాక్ట్ చేయగలుగుతున్నారు. మీరు పడిపోయారనుకోండి, అసలు మీరు ఉన్నారో లేదో కూడా మీ పర్సన్‌కి తెలీదు. మీ పర్సన్ కన్సిడర్ చేయరు. నేను అందుకనే మీ సెల్ఫ్ రెస్పెక్ట్, మీ ఎనర్జీస్ డౌన్ అవ్వకుండా చూడండి. వారు పెయిన్ ఇచ్చారు. ఖచ్చితంగా పెయిన్ నుంచి బయటికి రావడం కష్టం. కానీ లెగాలి. ఎందుకు లెగాలంటే మళ్ళీ వాళ్ళు మీ దగ్గరికి రావాలంటే మీరు లెగాలి. ఏదో నార్మల్‌గా యాక్టింగ్ కోసం లెగిసి యాక్టింగ్ కోసం నడుస్తున్నట్టు కాదు. నిజంగా హ్యాపీగా తిరిగి లెగిసిన రోజు ఆ ఎనర్జీస్ ఆటోమేటిక్‌గా ఇటొస్తాయి. అది మెయిన్ థింగ్. అందుకనే చెప్తా నేను. ఓకే. సో, మీ పర్సన్ ఇప్పుడు మిమ్మల్ని కాన్ఫిడెంట్, ఎమోషనల్ స్ట్రెంగ్త్, మీలో ఉన్న యూనిక్‌నెస్‌ని డిఫరెంట్ పర్స్పెక్టివ్‌లో చూస్తున్నారు. ఒకప్పుడు ఓకే. ఓకే. మీరొక నార్మల్ పర్సన్ అన్నట్టు చూసేవారు మిమ్మల్ని. మిమ్మల్ని అలా చూసేవారు. మీరు స్పెషల్. అప్పుడు కూడా స్పెషల్. మీ పర్సన్ అన్న నిరంతరం మీ పర్సన్ జపంలో ఉండి మీలో ఉన్న టాలెంట్స్‌ని బయటికి తీసుకురాకుండా వారి జపంలోనే ఉంటూ మీ ఎనర్జీస్‌ని మొత్తం వారి మీద పెట్టేశారు. సో, అందుకని వారు గుర్తుపట్టలేదక్కడ. సో, అందుకని వారు టేకెన్ ఫర్ గ్రాంటెడ్‌గా తీసుకున్నారు మిమ్మల్ని. ఇప్పుడు అన్‌ఫర్గెటబుల్ ఎనర్జీగా కనిపిస్తున్నారు వాళ్ళకి మీరు. ముఖ్యంగా ఈ థర్డ్ పార్టీ ముందు మీ గురించి అడ్మిరేషన్ ఎనర్జీని చూపిస్తున్నారు. థర్డ్ పార్టీ ముందు ఒక అసలు మీరొక ఒక మైల్ స్టోన్ అచీవ్ చేశారు అని చెప్పాలంటే. స్పష్టంగా కనిపిస్తుంది. థర్డ్ పార్టీ ముందు తను అంటే అది ఆమె కావచ్చు, ఆయన కావచ్చు. అంత బ్యూటిఫుల్, అంత ట్రస్టబుల్ పర్సన్, అంత హ్యాపీగా చూసుకునేవారు, అంత లవబుల్ పర్సన్. నాకంత అలా చూసారు, ఇలా చూసారు, ఇది చేశారు, అది చేశారు. నీలాంటి దాని కోసం, నీలాంటి వాడి కోసం అంత ప్యూర్ పర్సన్‌ని వదిలేసొచ్చాను. నేను ఈ పలంగా ఎళ్ళినా కూడా నా కోసం రెడీగా ఉన్నారు, బెదిరిస్తున్నారు. వాళ్ళ తాట తీయడానికి. బెదిరించాలి గూడాను వాళ్ళని. వాళ్ళ దగ్గర మిమ్మల్ని ఒకసారి కాదు, 2 సార్లు కాదు. ఇంకా గంటకి అప్పుడు ఆ థర్డ్ పర్సన్‌కి ఎలా ఉంటుంది రియాక్షన్ ఆలోచించండి మీరు. జస్ట్ మీరే ఇమాజిన్. మీ గురించి మీ పర్సన్ ఆ థర్డ్ పర్సన్ దగ్గర ఇంకా పైకి ఎత్తేస్తుంటే, ఎత్తేయడం అంటే నిజాన్నే చెప్తున్నారనుకోండి. అది నిజాన్నే చెప్తున్నారు. బట్ మీ పర్సన్‌కి ఎక్కడ సలసల మండిపోతుందనమాట. సో, అదే ఇక్కడ నాకు కన్వే అవుతుంది థర్డ్ పార్టీ రిలేటెడ్‌గా. ఓకే. కింగ్ ఆఫ్ వాండ్స్ చూడండి ఇక్కడ. ఇక్కడ స్ట్రాంగ్ మస్క్యులైన్ ఈగో ఎనర్జీ కనిపిస్తుంది. మెనీ టైమ్స్ చెప్పాను. మస్క్యులైన్ ఈగో అంటే మ్యాక్సిమం మస్క్యులైన్ ఎనర్జీ అంటేనే మనకి మెయిల్‌లోనే ఉంటుందమ్మా. సో, మ్యాక్సిమం చూసే వాళ్ళు ఫీమేల్ అయి ఉండాలి. మీ పర్సన్ మస్క్యులైన్ అయి ఉండాలి. ఓకే. అంటే ఫీమేల్‌లో ఎక్కువ ఫెమినైన్ ఎనర్జీనే ఉంటుంది. చాలా తక్కువ వాళ్ళకి ఫీమేల్‌లో కూడా మస్క్యులైన్ ఎనర్జీ ఉంటుంది. మేల్‌లో కూడా ఫెమినైన్ ఎనర్జీ ఉంటుంది. ఓకే. సో, నాకిక్కడ చాలా స్ట్రాంగ్ మస్క్యులైన్ ఈగో ఎనర్జీయే కనిపిస్తుంది. మీ పర్సన్ బయటికి ఇప్పటికీ ఎమోషన్స్ ఫుల్లీ షో చేయకుండా స్ట్రాంగ్‌గా యాక్ట్ చేస్తున్నట్టే కనిపిస్తుంది. కానీ లోపల మాత్రం
మీ ఇంపాక్ట్ చాలా డీప్‌గా ఉంది. చాలా డీప్‌గా. చూడండి ఈ ఈగో ఒకటుంది చూడండి. స్ట్రాంగ్ మెస్కులైన్ ఈగో ఎనర్జీ. మీ పర్సన్‌దే. ఇంకెవరు? మీ పర్సన్‌దే. ఇప్పుడు కూడా ఇన్ని రకాల ప్యూర్ ఎమోషన్స్ అన్నీ చుట్టూరా పెట్టుకొని కూడా ఒక పెద్ద బండరాయి పక్కన ఉంది అంటే అది ఈగో. అది కూడా మెస్కులైన్ ఈగో స్పష్టంగా నాకు కనిపిస్తుంది. ఇన్ని మంచి క్వాలిటీస్ ఇన్నున్నాయమ్మా. ఇన్ని మంచి క్వాలిటీస్ ఉన్నాయి. పక్కన దానికి డబల్‌గా ఈగో ఉంది. ఏది కనిపిస్తది మనకి? ఆ ఈగోనే కనిపిస్తది. అట్ ప్రెజెంట్ మీకు కూడా అదే పరిస్థితి. ఆ ఈగోతో వేగలేకపోతున్నారు మీరు. అదే ఇక్కడ ప్రాబ్లమ్. సో, అది ఇక్కడ విషయం. నాకు క్లియర్‌లీ తెలుస్తుందనమాట. చాలా లోపల మాత్రం మీ ఇంపాక్ట్ చాలా డీప్‌గా ఉంది. ఎంత ఈగో చూపించినా మీ ఇంపాక్ట్ అనేది డీప్‌గా ఉంది. కానీ అది తొక్కేసుకోవడం కోసం ఈగోని పైన నెత్తి మీద పెట్టుకొని కూర్చున్నారు. ఇంకా ముఖ్యంగా వాళ్ళిప్పుడు కంపేర్ చేయడం స్టార్ట్ చేశారు మీకు ఆ థర్డ్ పార్టీకి. మీరు ఇచ్చిన లవ్, పేషెన్స్, అండర్‌స్టాండింగ్ ఇవి ఇప్పుడు అదర్ కనెక్షన్‌లో కనిపించడం లేదని మీ పర్సన్ రియలైజ్ అవుతున్నారు. రియలైజ్ అవ్వడమే కాకుండా థర్డ్ పార్టీ దగ్గర కూడా కక్కేస్తున్నారు. దాచుకోలేక కడుపులో ఎక్కువైపోయి కక్కేస్తున్నారు మేము థర్డ్ పార్టీ దగ్గర. అప్పుడు థర్డ్ పార్టీ దగ్గర వామిటింగ్ కక్కేస్తే థర్డ్ పార్టీ ఏం చేస్తారు? ఇద్దరికీ ఎక్కువ గ్రిడ్జెస్ వచ్చేస్తున్నాయి. కట్ ఆఫ్స్ అవ్వడానికి పెరిగిపోతున్నాయి. ఓకే. సో 6 ఆఫ్ కప్స్ ఇది పాస్ట్ ఎమోషనల్ మెమరీ కార్డ్ అనమాట. మీ పర్సన్ ఇప్పటికీ కూడా 6 ఆఫ్ కప్స్ కార్డ్ ఒకటి, పేజ్ ఆఫ్ వ్యాన్స్ కార్డ్ ఒకటి, ఇవి క్వీన్ ఆఫ్ వ్యాన్స్ కార్డ్ ఒకటి, మనకి చాలా పవర్ఫుల్ కార్డ్స్ ఇవి మనకి మేజర్లీ ఎవ్రీ రీడింగ్లో వస్తున్న కార్డ్స్ నేను అబ్జర్వ్ చేస్తున్నాను. నాకు గుర్తున్న వరకు చెప్తున్నాను. మన జనరల్ రీడింగ్స్‌లో. నేను ఒక ఇప్పుడు నేను చేస్తున్నప్పుడు అబ్జర్వ్ చేశాను. నాకు ఎగ్జాక్ట్‌లీ తెలీదు. మరి మీరే చెప్పాలి అవునో కాదా అని చెప్పేసి. చూడండి 6 ఆఫ్ కప్స్ ఇదేంటంటే ఓల్డ్ కన్వర్జేషన్స్ మీ ఇద్దరు కలిసి కూర్చొని నవ్వుకున్న విషయాలు కూర్చొని డైరెక్ట్‌లీ అవ్వచ్చు, త్రూ ఫోన్ కాల్స్ అవ్వచ్చు, వాటెవర్ ఇట్ ఈస్. మీ ఇద్దరి కన్వర్జేషన్స్‌లో హ్యాపీగా నవ్వుకున్న కన్వర్జేషన్స్, ఓల్డ్ ఎమోషనల్ కంఫర్ట్ మీ ద్వారా వచ్చింది. ఇవన్నీ రిపీటెడ్‌లీ వాళ్ళ సబ్‌కాన్షియస్‌లోకి వస్తున్నాయి. చాలా మందికి మీతో ఉన్న ప్యూర్ ఎమోషనల్ బాండ్ ఇప్పుడు చాలా డీప్‌లీ మిస్ అవుతున్నట్టే నాకిక్కడ స్పష్టంగా తెలుస్తుంది. ఓకే. 7 ఆఫ్ స్పాట్స్ ఈ కార్డ్ హిడెన్ ట్రూత్స్ రివీల్ చేస్తుంది. మీ పర్సన్ చాలా సార్లు తన రియల్ ఎమోషన్స్ హైడ్ చేసేసారు. చాలా సార్లు హైడ్ చేసేసారు. కప్పిపుచ్చేసి ఈగో అనే దాంతో కప్పిపుచ్చేసారు. సెల్ఫిష్‌నెస్ అనే దాంతో కూడా కప్పిపుచ్చేసారు. తన ఒక సొంత సెల్ఫిష్‌నెస్‌ని ఆ థర్డ్ పార్టీ రిలేటెడ్‌గా చూసుకొని తన అసలు నిజమైన ఫీలింగ్స్ ఏంటి అనేదాన్ని ఒక మట్టితో కప్పిపుచ్చినట్టు కప్పిపుచ్చేసి ఒక ఫేక్ రిలేషన్‌లోకి వెళ్లారు. బయటకి ఇండిఫరెంట్‌గా యాక్ట్ చేసినా లోపల మాత్రం మిమ్మల్ని పూర్తిగా మర్చిపోలేదు. మర్చిపోలేరు కూడా. ఇంకా కొంత అవాయిడెన్స్, ఎస్కేపిజము, ఎమోషనల్ హైడింగ్ ఎనర్జీయే నాకిక్కడ కనిపిస్తుంది. కొంతమంది పర్సన్స్ ఇప్పుడు తమ ఓన్ డెసిషన్స్ వల్ల ఇంటర్నల్లీ డిస్టర్బ్డ్‌గా ఉన్నట్టే నాకిక్కడ కార్డ్స్ స్పష్టంగా చూపిస్తున్నాయి. డిస్టర్బ్డ్ ఇంటర్నల్లీ డిస్టర్బెన్స్ అంటే నా వ్యూవర్స్‌కి తెలియంది కాదు. అంటే లోపల డిస్టర్బెన్స్, మానసిక వ్యధ అంటే నా వ్యూవర్స్‌కి తెలియంది కాదు. సో, నేను చెప్తాను తెలియనివ్వండమ్మా. వాళ్ళకి అర్థం అవ్వడం కోసం తెలియనివ్వండి అని చెప్తాను. మీకు ఇంత దెబ్బ తగిలింది. వాళ్ళు ఇంత కూడా కన్సిడర్ చేయలేరు. వారికి కనీసం ఇంతే దెబ్బ తగిలింది ఇప్పుడు. ఆ ఇంత దెబ్బనన్నా ఆ దెబ్బలోంచి వచ్చే బాధని అనుభవించనివ్వండి. బికాస్ ఆఫ్ థాట్ వారు మీకిచ్చిన ఇంత దెబ్బ వల్ల మీరు అనుభవించిన బాధని కనీసం ఇమాజిన్ చేసుకుంటారు. ఓకే. వాళ్ళు సఫర్ అయిపోవాలి, వాళ్ళు బాధపడిపోవాలి అనేది కాదు ఇక్కడ ఇంటెన్షన్. మీకిచ్చిన ఇంత దెబ్బ నుంచి వచ్చిన బాధ ఎలా ఉంటుంది అనేది అట్‌లీస్ట్ ఇమాజిన్ చేసుకుంటారు. వాళ్ళకింత తగిలిన ఇంత దెబ్బ నుంచి వచ్చిన బాధ వల్ల. అది ఇక్కడ పాయింట్. అది కూడా లేకపోతే అసలు నొప్పి, బాధ అనేది ఏంటో గూడా వాళ్ళకి తెలీదు. ద హెర్మిట్ ప్రస్తుతం మీ పర్సన్ డీప్ థింకింగ్ ఫేజ్‌లో ఉన్నారు. వాళ్ళు ఇంటర్నల్లీ చాలా అనాలిసిస్ చేస్తున్నారు. చాలా అనాలిసిస్ చేస్తున్నారు. సిఐడి అనాలిసిస్ చేసినట్టు ఈ జీవితాంతం అనాలిసిస్ చేస్తూనే ఉంటారు. భూతద్దం పెట్టి ఇట్లాగా ఇక్కడెట్లా ఎళ్ళాలి? ఇక్కడెట్లా చేయాలి? ఇప్పుడు ఇటు.
ఎంతకాలం అనాలిసిస్ చేస్తారు అనేది నా క్వశ్చన్. అంటే ఈ రోజన్నా హమ్మయ్య! స్టెప్ తీసేసుకున్నారు. స్టెప్ వచ్చేస్తుంది. మీరు రెడీగా ఉండండి అని చెప్తాము అనడానికి ఇంకా అనాలిసిస్సే. అనాలిసిస్. పాస్ట్ మిస్టేక్స్, కరెంట్ ఎమోషనల్ డిస్సాటిస్ఫాక్షన్ ఏదైతే ఉందో వాళ్ళకి, అది నిజంగా ఎవరు జెన్యూన్‌గా ప్రేమించారు అన్న అనాలిసిస్ చేస్తూనే ఉన్నారు. ఈ విషయాలన్నిటిని. ఈ కార్డ్స్ కనిపిస్తుందేంటంటే, ఈ కార్డ్స్ వల్ల వాళ్ళు ఇప్పుడు ఎమోషనల్లీ అవేకెన్ అవుతున్నారు. వాళ్ళేం అవ్వట్లేదులెండి. మన గొప్ప విషయం ఏంటంటే, మన వ్యూవర్స్ యందు భగవంతుడు ఉన్నారు. భగవంతుని శక్తి వల్ల నా వ్యూవర్స్ తగ్గట్టుగా ఎనర్జీస్ మారుతున్నాయి. అలా వాళ్ళ పర్సన్స్‌లో ఎనర్జీస్ మారేటట్టు నా 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 తండ్రి చేస్తున్నారు. నా తండ్రి, మీ తండ్రి, మన తండ్రి చేస్తున్నారు. ద ఎంప్రెస్ కార్డ్ ఇది మీకు వచ్చిన స్ట్రాంగెస్ట్ డివైన్ ఫెమినైన్ ఎనర్జీ. ఎంప్రెస్ చూడండి, ఎంప్రెస్ ఫెమినైన్ ఎనర్జీ. ఓకే, మీ పర్సన్ ఇప్పుడు మిమ్మల్ని చాలా హై వాల్యుబుల్ పర్సన్గా చూస్తున్నారు. డైమండ్ కంటే వాల్యుబుల్ ప్లాటినం, అట్లా మోర్ దాన్ దట్, అట్లా ఇంకా వాల్యుబుల్. యాక్చువల్లీ నా పర్సన్ గర్ల్ కాదు, యాక్చువల్లీ డైమండ్. నో, డైమండ్ కాదు, యాక్చువల్లీ నా పర్సన్ ప్లాటినం. ఆ విధంగా అలా పెంచేస్తున్నారు. మీరు ఇచ్చిన నర్చరింగ్ లవ్, కేర్, ఎమోషనల్ పేషెన్స్ ఇప్పుడు వాళ్ళకి రేర్ ఎనర్జీ లాగా కనిపిస్తుంది. ఇటువంటి రోజుల్లో ఇంత రేర్ పర్సన్ నా చేతికి వచ్చారా? ఎంత అదృష్టవంతురాల్ని, ఎంత అదృష్టవంతుని. అదృష్టాన్ని నేను చేతులారా తన్నుకున్నానా? ఎంత పాపిని. పాపే మరి, పాపి కాకపోతే ఏంటి మరి? ముఖ్యంగా థర్డ్ పార్టీతో కంపేర్ చేసినప్పుడు వ్యూవర్స్ మీ ఎమోషనల్ క్వాలిటీ చాలా స్ట్రాంగ్లీ స్టాండ్ అవుతున్నట్టు నాకు ఇక్కడ కార్డ్స్ చూపిస్తుంది. ఓకే, సో 8 ఆఫ్ స్పాట్స్ ఈ కార్డ్ వల్ల కనిపిస్తుంది. మీ పర్సన్ ప్రస్తుతం మెంటల్లీ ట్రాప్డ్ ఎనర్జీలో ఉన్నారు. అగైన్ మనకి ట్రిపుల్ కన్ఫర్మేషన్ వస్తుంది. వాళ్ళు బయటికి ఫ్రీగా కనిపించినా కూడా ఇంటర్నల్లీ మాత్రం గిల్ట్, కన్ఫ్యూజన్, రిగ్రెట్, ఎమోషనల్ ఓవర్ థింకింగ్లో స్టక్ అయ్యారు. ఓకే, కొంతమందికి ఏంటంటే నేను తప్పు చేశానా, ఇప్పుడు లేట్ అయిపోయిందా అనే థాట్స్ కూడా కనిపిస్తున్నాయి. నేను చెప్తాను, మీరు గట్టిగా తప్పు చేశారు. మీరు నేను అంటాను, మీ దగ్గరికి వచ్చినాక మీ పర్సన్స్ని చంపలు వాయించండి. చంపలు గట్టిగా వాయించండి. కొట్టించుకోవాలి. ఏమి మీకు ఇచ్చిన పెయిన్కి కనీసం అది కూడా మీరు తీర్చుకోరా? అది కొట్టినా కూడా వాళ్ళు కొంచెం కూడా వాళ్ళు బాధ ఫీల్ అవ్వకూడదు. జస్ట్ సారీ చెప్పాలి. అగైన్ సారీ అని మీ చెయ్యి పట్టుకొని మిమ్మల్ని హగ్ చేసుకొని సారీ చెప్పాలి. అప్పుడు ప్యూర్ లవ్. మీరు చెయ్యి ఎత్తంగానే నో, నన్ను అన్నట్టు రియాక్షన్ వచ్చిందా, మళ్ళీ జీవితంలో వాళ్ళ మొహం చూసే ప్రసక్తే పెట్టుకోవద్దు. ఓకే, ఏమి వాళ్ళు మీకు ఇచ్చింది మీరు జస్ట్ హ్యాండ్తో చేస్తున్నారు అంతే. వాళ్ళు మీకు లోపల మానసిక వ్యధ ఇచ్చారు. దానికేంటి ఈ పెయిన్? జస్ట్ 1 minute 1 second మీరేమి గట్టిగా కొట్టారు. బికాజ్ మీకు మీ పర్సన్ మీద ఉన్న ప్రేమకి మీరు కొట్టరు. జస్ట్ అది కూడా ప్రేమతోనే కొడతారు. టు బీ ఫ్రాంక్ చెప్పాలంటే, నేను కొట్టమనే చెప్తున్నాను. కొట్టాలి, వాళ్ళ రియాక్షన్ తెలుసుకోవడం కోసం కొట్టాలి. కొట్టండి. వాళ్ళు వెళ్ళకూడదు. ఒకవేళ వెళ్ళారా జీవితంలో వాళ్ళ మొహం చూడద్దు, ఖచ్చితంగా చూడద్దు. ఇంకా వాళ్ళ వెనక్కి తిరిగారో నేను వచ్చి మిమ్మల్ని కొట్టేస్తాను. అంత సిగ్గు లేకుండా మీరు నా వ్యూవర్స్ బ్రతకకూడదు అనేది నా ఉద్దేశం. ఓకే, ఫైనల్ కార్డ్ సెట్ చూడండి. ఏంటి? ద సన్. ఈ ఫైనల్ కార్డ్ చాలా పవర్ఫుల్ రివలేషన్ కార్డ్ అనమాట. యూనివర్స్ ప్రస్తుతం హిడెన్ థాట్స్ బయటకు తీసుకురావడం స్టార్ట్ చేశారు. మీ పర్సన్ ఇప్పుడు మీ గురించి క్లియర్ రియలైజేషన్ ఫేజ్లోకి వెళ్తున్నారు. ముఖ్యంగా స్ట్రాంగెస్ట్ పాయింట్ ఏంటంటే, వాళ్ళు ఇప్పుడు మీ లవ్ని ఫేక్గా కాదు, జెన్యూన్లీ ప్యూర్గా అండర్స్టాండ్ చేయడం స్టార్ట్ చేస్తున్నారు. ఒక సన్ అంటే ఒక వెలుగు వస్తుంది మీ ఇద్దరి బాండ్లోకి. ఒక న్యూ లైఫ్, మీ ఇద్దరి రిలేషన్లోకి ఒక న్యూ స్టార్ట్ వస్తుంది. ఒక న్యూ స్పార్క్, న్యూ ఎఫెక్షన్, న్యూ కేర్, న్యూ లవ్, ఎవ్రీథింగ్ ఆల్ ఓవర్గా మీ ఇద్దరి మధ్య ఉన్న కనెక్షనే న్యూగా వస్తుంది. విత్ ప్యూర్ 100% ప్యూర్ ఎఫెక్షన్, విత్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ యూనివర్స్.
ఇంకేం కావాలి? ఇంకేం కావాలి మనకి? ఫైనల్ కార్డ్ సెట్ ద సన్ నుంచి. ఓవరాల్‌గా ఈరోజు యూనివర్స్ చెప్పాలనుకుంటున్న బిగ్గెస్ట్ ట్రూత్ ఏంటంటే, మీ పర్సన్ ఇప్పుడు మీ విలువని చాలా డీప్‌లీ రియలైజ్ చేస్తున్నారు. ఒకప్పుడు నార్మల్‌గా కనిపించిన మీ లవ్ ఇప్పుడు ఇర్‌రీప్లేసబుల్‌గా కనిపిస్తుంది మీ పర్సన్స్‌కి. ముఖ్యంగా ఈ థర్డ్ పార్టీ ముందు కూడా మీ గురించి కంపారిజన్ అడ్మినిస్ట్రేషన్ ఏదైతే ఉంటుందో అడ్మినిస్ట్రేషన్ అంటే ఆహ్, ఒక అడ్మినిస్ట్రేషన్ అంటే ఒక అడ్మినిస్ట్రేషన్‌లో అడ్మిన్‌కి ఒక హై వాల్యూ ఉంటుంది చూడండి. ఆ విధంగా ఆహ్, మీకు వాల్యూ ఇస్తున్నారు మీ పర్సన్. ఆ థర్డ్ పార్టీ దగ్గర. ఓకే. అంత స్ట్రాంగ్‌గా కనిపిస్తుంది. ఇంకోటి నన్ను నిజంగా కేర్ చేసిన వ్యక్తి వాళ్ళే అని చాలా గట్టిగా రియలైజ్ అవుతున్నారు. ఈ భూమి మీద నాకంటూ ఉన్న పర్సన్ వాళ్ళే అనేది తెలుస్తుంది. అనే రియలైజేషన్ నాకు కార్డ్స్ ద్వారా స్పష్టంగా రిపీటెడ్‌లీ కనిపిస్తుంది. ఇంకా స్ట్రాంగెస్ట్ హిడెన్ ట్రూత్ ఏంటంటే మీ పర్సన్ బయటికి ఎంత ఈగో మెయింటైన్ చేసినా కూడా ఓకే. ఎంత మెయింటైన్ చేసినా కూడా లోపల మాత్రం మీ యాబ్సెన్స్ వాళ్ళని ఎమోషనల్లీ డిస్టర్బ్ చేస్తుంది. యూనివర్స్ ఇప్పుడు వాళ్ళకి కార్మిక్ క్లారిటీ ఇవ్వడం స్టార్ట్ చేశారు. ముఖ్యంగా వ్యూవర్స్ మీకు యూనివర్స్ ఒక మెసేజ్ ఇస్తున్నారు. మీరు ఇచ్చిన ప్యూర్ లవ్ ఎప్పటికీ వేస్ట్ కాదు. ఎప్పటికీ వేస్ట్ కాదు కూడా. మీ సోల్ ఎనర్జీ ఇప్పటికీ ఎప్పటికీ వెరీ పవర్ఫుల్. మీ ప్రెజెన్స్ ఇప్పటికీ అన్‌ఫర్గెటబుల్. ఓకే. అలాగే ఒకరోజు మీరు మీ విలువ ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదని రియలైజ్ అవుతారమ్మా. ఎందుకంటే ఆల్రెడీ 90-95% ఆల్రెడీ నా వ్యూవర్స్ రియలైజ్ అయిపోయారు. అందుకనే వాళ్ళ సెల్ఫ్ కేర్‌తో, సెల్ఫ్ లవ్‌తో నా వ్యూవర్స్ హ్యాపీగా డాన్స్ యేసుకొని లైఫ్ లీడ్ చేస్తున్నారు. వాళ్ళ ఆరాని పవర్ పెంచుకుంటూ వెళ్తున్నారు. కాబట్టే నా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ అంత హై పిచ్‌లో అట్రాక్ట్ అవుతున్నారు. డాన్స్ అంటే రియల్ డాన్స్ కాదు, లోపల హ్యాపీ. అసలు మెయిన్ హ్యాపీ ఏంటంటే ఇన్నర్ హ్యాపీనెస్ కదా! ఆ ఇన్నర్ హ్యాపీనెస్‌ని నేను డాన్స్ అంటున్నాను. ఓకే. సో, అదమ్మా. సో, నాకిక్కడ కనిపిస్తున్న రాశులు వచ్చేసరికి లియో సింహరాశి, జెమినీ మిథున రాశి, లిబ్రా తులారాశి, విర్గో కన్యా రాశి, అక్వేరియస్ కుంభరాశి, క్యాప్రికాన్ మకర రాశి, పాయిసిస్ మీనరాశి, టారస్ వృషభ రాశి, ఏరిస్ మేషరాశి, క్యాన్సర్ కర్కాటక రాశి, విర్గో కన్యా రాశి, లిబ్రా తులారాశి చెప్పాను, పాయిసిస్ మీనరాశి చెప్పాను, లియో సింహరాశి, జెమినీ మిథున రాశి, అక్వేరియస్ కుంభరాశి చెప్పాను, క్యాప్రికాన్ చెప్పాను, సాజిటేరియస్ ధనస్సు రాశి. ఈ రాశుల వాళ్ళైతే నాకు కనిపిస్తున్నారు. ఓకే అమ్మా. సో అది విషయం. హోప్ యూ క్లియర్లీ అండర్స్టాండ్ చెప్పిన విషయం. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఓకే. థ్యాంక్ యూ.